హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను ప్రియాంక. హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలు, బఫర్ జోన్లు, FTL పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపైన ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైడ్రా కార్యకలాపాలకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చారు. అయితే హైడ్రా ముందున్న లక్ష్యాలేంటి? హైడ్రా వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏమైనా లాభం ఉందా? హైడ్రా చేస్తున్నదేంటి, చేయాల్సిందేంటి, నిపుణులు ఏమంటున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా విక్రమ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. ఉరిశిక్ష పడిన ఖైదీకి సైతం క్షమాభిక్ష కోరుకునే అవకాశం కల్పిస్తారు. బ్యాంకులకు 10,000 కోట్ల రూపాయల రుణాలైనా ఎగవేసిన వాడికి తన రుణం మాఫీ చేయాలని వేడుకునే అవకాశం ఇస్తారు. దివాలా తీశానని 1000 కోట్లు మాత్రమే చెల్లించుకోగలనని చెబితే సరేనని చెప్పి మిగిలిన 9,000 కోట్లైనా మాఫీ చేస్తారు. అలా బ్యాంకులు అనేక లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశాయి కూడా. బ్యాంకులు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేటప్పుడు అనేక సార్లు నోటీసులు ఇచ్చి తర్వాత బహిరంగ ప్రకటన చేసి ఇంటిని వేలం వేస్తారు. ఇది ప్రజాస్వామిక లక్షణం. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలే అనాగరికంగా వ్యవహరిస్తున్న తీరుపైన ప్రజాస్వామ్యవాదుల నుంచి విమర్శలు వెలువడుతున్నాయి. ప్రజలు తెలుసో తెలియకో దురాశ కొద్దో కొనుగోలు చేసి ఉండొచ్చు. కానీ హైడ్రా పేరుతో ప్రభుత్వం నేరుగా వెళ్లి ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేయడం ఏమి నాగరికత అని పలువురు ప్రశ్నిస్తున్నారు. బందిపోటు దొంగల మాదిరిగా ఒక్కసారిగా వెళ్లి వారి ఇండ్లను కూల్చుకుంటూ వెళ్లడం ఏం న్యాయమని అడుగుతున్నారు. GHMC ప్రభుత్వ సంస్థే. GHMC అనుమతులు ఇచ్చినప్పుడు లేనిది ఇప్పుడు అక్రమం ఎలా అవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఏదైనా అక్రమం అని తేలినప్పుడు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని, ఇది సహజ న్యాయ సూత్రమని చెబుతున్నారు. హైకోర్టు కూడా నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. దుర్గం చెరువు, FTL పరిధిలోని నిర్మాణాలకు, కూల్చివేతలకు ఇల్లు ఖాళీ చేయాలని ఇచ్చిన వాటిని నోటీసులుగా పరిగణించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంటి యజమానులు ఇచ్చే సమాధానాన్ని తహసీల్దార్ వినాలని స్పష్టం చేసింది. భవనాలు, ఇండ్ల నిర్మాణాలకు GHMC కానీ ఇతర మున్సిపాలిటీలు, HMDAలు ఇచ్చిన అనుమతులు రద్దు చేయకుండా ఏ విధంగా కూలుస్తారని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. GHMCతో పాటు ఇతర పురపాలక సంస్థలు కానీ, DTCP కానీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత తప్పని తేలితే ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఆ క్లాజ్ను అందులో చేరుస్తారు. ముఖ్యంగా నీళ్లకు ఆటంకం కలుగుతున్నప్పుడు, అక్రమమని తేలితేనో ఇలా పలు పారామీటర్ల ఆధారంగా ఇచ్చిన అనుమతులను రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. కానీ నోటీసులు లేకుండా, అనుమతులు రద్దు చేయకుండా ఒక్కసారిగా దాడి చేసి కూల్చుడేందన్న చర్చ కూడా ప్రధానంగా జరుగుతోంది. ఒక పద్ధతి, విధానం అంటూ లేకుండా కూల్చివేస్తున్న తీరు చూస్తుంటే దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లు ఉందని ఒక విద్యావేత్త ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన చర్య హీరోయిక్ గా ఉండవచ్చు. బాగా చేస్తున్నారన్న సంతోషం కూడా కొందరికి కలవచ్చు. కానీ ప్రజాస్వామ్య తీరు మాత్రం కాదని అంటున్నారు. అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకోవాలి, కానీ చేయాల్సిన పద్ధతి ఇది కాదంటున్నారు మేధావులు. ముందుగా హైదరాబాద్ నగరంలోని చెరువులు, కబ్జా అయిన వాటి జాబితాను తయారు చేసి వాటిల్లో జరిగిన నిర్మాణాల అనుమతులు రద్దు చేయాలంటున్నారు. తదుపరి వారికి నోటీసులు ఇచ్చి సమాధానం వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుని అక్రమాలను తొలగిస్తే పద్ధతి ప్రకారం ఉంటుందని చెబుతున్నారు.